కామవరపుకోటలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సహిత శ్రీ వీరభద్ర స్వామివారి దేవాలయంలో ఈ నెల 20వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, రథోత్సవం, ఇతర కైంకర్యాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలియజేశారు. ఈ ఉత్సవాలలో భాగంగా గురవైగూడెం గ్రామంలో స్వయంభువై కొలువై ఉన్న మధ్య ఆంజనేయ స్వామివారి దేవాలయం నుండి పట్టు వస్త్రాలు, పూజా సామాగ్రి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ కీసరి సరిత విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, ధర్మకర్త చిలుకూరి సత్యనారాయణ రెడ్డి, పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురగంటి రంగారావు, స్థానాచార్యులు వారు అర్చక స్వాముల చేతుల మీదుగా వీరభద్ర స్వామి దేవాలయంకి అందజేశారు. ఈ కార్యక్రమంలో నితిన్ రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు. కామరకోటలో ఏం చేస్తున్న జగన్ ప్రభువులు ఈ భద్రకాళి సంబంధించి వీరభద్ర స్వామి దేవస్థానం సుమారుగా 14 సంవత్సరాల క్రితం నిర్మింపబడింది. రెడ్ రాజుల టైంలో నిర్మింపబడింది. ఈ ఆలయానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అదేంటంటే ధనుర్మాసంలో వైకారణ సాంప్రదాయం ప్రకారంగా తీర్థం తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఆ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఈ శివాలయంలో ప్రత్యేకమైన మాఘమాసంలో మాఘ పౌర్ణమి నాడు కళ్యాణం జరుగుతుంది. విశేషంగా కళ్యాణం జరుగుతుంది. దీనికి సహకరించేటువంటి ఏదైతే తేలియల సంఘం, అదే మా ఆర్యవేశ సోదర సంఘం, ఇలాగే తత్వ సంఘాలన్నీ కూడా సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ఆర్యవేశాలకు ప్రత్యేకమైన ప్రదర్శన తెలియజేసుకున్నాను. అలాగే ఏదైతే ఈ కార్యక్రమానికి వ్యవస్థాపకుడికి ఎప్పుడు లేనట్టు విధంగా ఇప్పుడు ఈ కొత్త సాంప్రదాయం తీసుకొచ్చిన ఈ సరితారెడ్డి గారికి, ఈ చైర్మన్ గా ఆలయ మన మధ్య సంఘ దేవస్థానం చైర్మన్ ఉన్నటువంటి మా ఈవో గారికి, మా సరితారెడ్డి గారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సాంప్రదాయం అనేది చిరకాలం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కొత్త సాంప్రదాయం తీసుకొచ్చిన వారికి ప్రత్యేకమైన పద్ధతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హనుమాన్. ఓం నమస్తేయ. ఏలూరు జిల్లా కామరకోట మండలం కామరవాడ గ్రామంలో వేయించేసి ఉన్న భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి దేవాలయంలో ఈ నెల 20వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, ఇతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుటకు ఇక్కడ ధర్మకర్తల మండలి మరియు ఆర్యవేశ సంఘం వారు, తేనీల సంఘం వారు అందరూ కలిసి ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విశేష సాంస్కృతిక కార్యక్రమాలు, అర్చక స్వాముల ఆధ్వర్యంలో వివిధ పూజా కార్యక్రమాలు అన్ని కూడా సిద్ధం చేశారు. ఈ భద్రకాళి సమేత దేవస్థానంలో వీరభద్ర స్వామి వారి దేవాలయంలో ఇక్కడ చైర్మన్ గారి కోరిక మేరకు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవాలయం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున మా దేవస్థానం నుండి మా చైర్పర్సన్ గారు, వారి కుటుంబ సభ్యులు, అర్చక వేద పండితులు, స్థానాచార్యులు, సిబ్బంది అందరూ సమిష్టిగా ఉదయమే వచ్చి శ్రీ స్వామివార్లకు, అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ, ఇతర పూజా సామాగ్రి సమర్పణ కూడా సమర్పించడం జరిగింది. మా చైర్పర్సన్ గారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఉత్సవాలకు పట్టు వస్త్రాల సమర్పణ కూడా మా చైర్మన్ గారి ఆదేశాల మేరకు మధ్యాంజనేయ స్వామివారి దేవాలయం తరఫున తెలుపుటకు నిశ్చయించుకున్నాం.